నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఈ యాక్టింగ్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ ఏంటి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి, థియరీ నుంచి మనం అప్లై చేసే వాటిని ప్రాక్టికల్గా ఎట్లా మనం ప్రేక్షకుడి ముందు ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు యాక్టింగ్ అంటే ఏంటి, భరతుడు ఎవరు, నాట్యశాస్త్రం ఏంటి, సెన్స్ మెమొరీ ఏంటి, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ని, మెథడ్ యాక్టింగు, తర్వాత బెట్రోల్ట్ బ్రెక్టు, మేయర్ హోల్డ్, బయోమెకానిక్స్, ఇట్లా రకరకాల యాక్టింగ్ టెక్నిక్స్ని వాటిని అన్నిటిని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ఎమోషనల్ మెమొరీ అనే దాని గురించి నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఎమోషన్ అంటే భావోద్వేగాలు. ఈ భావోద్వేగాల్ని మనము ఎలా యాక్టింగ్ చేసేటప్పుడు అప్లై చేయాలి అనే దానికి సంబంధించిన మేజర్ పాయింట్ మనకి ఎమోషనల్ మెమరీ అంటాము. ఉద్వేగ స్మృతి అంటాం తెలుగులో మనం దీన్ని. మన భావోద్వేగాల్ని మనం గుర్తుపెట్టుకొని వాటిని నటించేటప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ సబ్జెక్ట్ యొక్క మేజర్ ఉద్దేశం. మనకి ఆల్రెడీ సెన్స్ మెమొరీ అనే సబ్జెక్టు గురించి మాట్లాడుకున్నాం, అబ్జర్వేషన్ అనే సబ్జెక్టు గురించి మాట్లాడుకున్నాం, ఇమాజినేషన్ అనే సబ్జెక్టు గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే ఈ ఎమోషనల్ మెమొరీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. భావోద్వేగాల్ని ఎట్లా, సెన్స్ మెమొరీ అంటే ఏమనుకున్నాము, మన సెన్సరీ ఆర్గాన్స్ తాలూకు మెమొరీస్ని రీకాల్ చేసి రీప్రొడ్యూస్ చేయడము, అది సెన్స్ మెమొరీ అనుకున్నాం. అలాగే ఎమోషన్స్ని, మన లైఫ్లో జరిగిన ఎమోషన్స్ని రీకాల్ చేసి రీప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఎమోషనల్ మెమొరీ అంటాము. జనరల్గా మనం కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్, రిలాక్సేషన్ అండ్ మెమొరీ అని ఒక 5 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో మెమొరీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాం. ఈ మెమొరీ మనకి 3 రకాలు అని మాట్లాడుకున్నాం. ఒకటి జనరల్ మెమొరీ, యాక్టింగ్కు సంబంధించి. జనరల్ మెమొరీ అంటే ఏదైనా సరే, డైలాగ్ కావచ్చు, యాక్టివిటీ కావచ్చు, మూమెంట్ కావచ్చు, మన మైండ్లో గుర్తుపెట్టుకొని దాన్ని మనం చేయడం. ఇది కాకుండా, జనరల్ మెమొరీ కాకుండా మనకి యాక్టింగ్కు సంబంధించి స్పెసిఫిక్ మెమొరీ, దాన్ని 2 రకాలుగా విడదీసుకున్నాం. ఒకటి సెన్స్ మెమొరీ, 2 ఎమోషనల్ మెమొరీ. సెన్స్ మెమొరీ అనేది ఫిజికల్ మెమొరీ, అంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, సెన్సరీ ఆర్గాన్స్, వాటి ద్వారా మనం చూసినవి, విన్నవి, చదివినవి, అనుభవించినవి గుర్తు చేసుకొని రీకాల్ చేసి వాటిని రీప్రొడ్యూస్ చేయడాన్ని మనం సెన్స్ మెమొరీ అంటే. మన భావోద్వేగాల్ని, మన ఎమోషన్స్ని రీకాల్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఎమోషనల్ మెమొరీ అంటాము. నటించేటప్పుడు మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఎమోషనల్ మెమొరీ. ఎందుకంటే వితౌట్ ఎమోషన్స్ మనం చేసే ఏ యాక్టివిటీ అయినా, వితౌట్ ఎమోషన్స్ మనం ప్రదర్శించే ఏ చిన్న ఎలిమెంట్ అయినా ప్రేక్షకుడిని కనెక్ట్ చెయ్యదు. భావోద్వేగాల్ని దానికి యాడ్ చేసి మనం చేస్తే అద్భుతంగా ఉంటుంది. మనము చతుర్విధాభినయాల గురించి మాట్లాడుకునేటప్పుడు సాత్వికాభినయం గురించి మాట్లాడుకుంటూ ఉత్తమాంగాభినయం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఉత్తమాభినయము, మధ్యమాభినయము, అధమాభినయము. ఎక్కడైతే సాత్వికం యాడ్ అవుతుందో అది ఉత్తమాభినయము. సాత్వికము ప్లస్ మిగతా అభినయాలు సమానంగా ఉంటాయో అది మధ్యమాభినయము. ఎక్కడైతే సాత్వికాభినయం లేదో అది అధమాభినయము అని మనం ఆల్రెడీ ఆ చతుర్విధాభినయాలు వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అంటే సత్వము అంటే మనస్థితి, మనస్సుకు సంబంధించింది. ఈ సాత్వికం ఏదైతే ఉందో దాన్నే ఎమోషన్స్ అంటున్నాం మనము. అంటే లాగి చెంప మీద కొట్టాననుకోండి, బాధేసింది, బట్ ఇట్ ఈజ్ ఫిజికల్. 10 మందిలో నన్ను అవమానించారనుకోండి, బాధేసింది, ఇది ఎమోషనల్. అంటే డైరెక్ట్గా మన బాడీకి సంబంధించిన ఫిజికల్ ఆర్గాన్స్తో సంబంధం లేకుండా మన ఎమోషన్స్ని టచ్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉద్వేగాలు, భావాలు అంటాము. ఇప్పుడు నాకు కింద పడ్డాను, తలకి దెబ్బ తగిలింది, ఇది ఫిజికల్. ఎవరో తిట్టారు, విన్నాను. తిట్టు అనేది ఫిజికలే కదా, కానీ ఇది డైరెక్ట్గా చెవు మీద ఇంపాక్ట్ కాదు, భళ్ళని సౌండ్ వచ్చింది, ఉలిక్కి పడ్డాను, ఇది ఫిజికల్. కానీ తిట్టాను, అది విన్నాను, లోపలికి వెళ్ళింది, అది ఎమోషనల్. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, వెనక ఎవరో కై అని హారన్ కొట్టారు, కోపంతో వెనక్కి తిరిగేసరికి మన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏమైంది, అప్పటిదాకా మనం ఆ హారన్ విని ఇరిటేట్ అయిందంతా మాయమైపోయింది. కారణం ఏంటి, ఎమోషనల్గా మనం తీసుకునే ప్రాసెస్ మారిపోయింది. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో బూతులు తిట్టుకుంటారు, అమ్మ అక్క అన్నీ తిట్టుకుంటారు, కానీ దాన్ని మనం పట్టించుకోము. అదే తెలియని వాడు ఏంది వేయ అన్నాడు అనుకోండి, గొడవకి వెళ్తాం. ఎందుకని, అక్కడ సౌండ్కి మనం రియాక్ట్ అవ్వట్లా, దాని వెనుకుండే ఫీలింగ్కి రియాక్ట్ అవుతున్నాము, దాని వెనుకుండే ఎమోషన్కి రియాక్ట్ అవుతున్నాము.
ఆ ఎమోషన్స్ తాలూకు భావోద్వేగాల తాలూకు డెన్సిటీ లేదా ఇంటెన్సిటీ మనల్ని కదిలిస్తుంది. ఇంప్రవైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. అర్జెన్సీ 2 రకాలు. ఒకటి ఫిజికల్ అర్జెన్సీ, 2 ఎమోషనల్ అర్జెన్సీ అని. ఫిజికల్ అర్జెన్సీకి టైం బౌండ్ ఉంటుంది, దానికి పెద్ద రియాక్షన్ కాము. కానీ ఎమోషనల్ అర్జెన్సీకి ఎక్కువ రియాక్ట్ అవుతామని కూడా డిస్కస్ చేసుకున్నాం సెన్స్ మెమరీ గురించి మాట్లాడుకున్నప్పుడు. అట్లాగే ఇక్కడ ఎమోషనల్ మెమరీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన భావోద్వేగాల్ని మనం ప్రదర్శించే ప్రాసెస్లో ప్రేక్షకుడికి వాటిని కనెక్ట్ చెయ్యడం ఎలా, ఇది చాలామందికి స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు జగపతి బాబు గారిని చూస్తే వచ్చిన స్టార్టింగ్ స్టేజ్లో ఆయన తన భావోద్వేగాల్ని ప్రదర్శించడంలో అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. కానీ ఇవాళ జగపతి బాబు గారిని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకని? ఆయన చిన్న మైన్యూట్ రియాక్షన్స్, ఆ ఎమోషన్స్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒకప్పటి జగపతి బాబు గారు ఇప్పుడు జగపతి బాబు గారికి అసలు సంబంధమే ఉండదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తల్లో సినిమాలు చూస్తే ఏంటినా ఒక ఎక్స్ప్రెషన్ మొహం మీద పలకదే అన్న ఫీలింగ్ ఉండేది మనకి. కానీ వాళ్ళ జగపతి బాబు గారిని చూస్తే ఏం పర్ఫార్మెన్స్, ఎంత టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అని ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే భావోద్వేగాల్ని ప్రదర్శించే ప్రాసెస్లో ఆయన మలుచుకొని ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మర్గా మారారు. మామూలు స్టార్టింగ్ స్టేజ్లో అందరం ఇలాగే ఉంటామా అంటే కొంతమంది పర్ఫార్మెన్స్లో కొంచెం మెరుగ్గా ఉండొచ్చు. కానీ ఆ మెరుగు ఇంకా ఇప్పుడు వజ్రం ఉంది, వజ్రానికి వాల్యూ లేదా? కానీ దాన్ని సానపడితే దానికి ఒక 27 కట్స్ చేస్తారు. ఆ 27 కట్స్ చేసిన వజ్రాన్ని మీరు చూస్తే మీకు ఎప్పుడు కూడా ఒరిజినల్ వజ్రం మాత్రమే 27 కట్స్ వస్తాయి. డూప్లికేట్ వజ్రాలు ఇవి 28 కానీ 26 కానీ వస్తాయి తప్ప యాక్యురేట్ 27 రావు. దాని ప్రాసెస్ అలా ఉంటుంది. మనకి వజ్రాల వ్యాపారులు చెప్తారు దాని ఒరిజినల్ వజ్రం తాలూకు ఇది చూడగానే వాళ్ళు ఇది డూప్లికేట్ అండి, ఇది ఒరిజినల్ అని నేను ఎలా చెప్తారు అంటే దాన్ని చేసే ప్రాసెస్ను, దాన్ని ప్రాసెస్ చేసే సానబట్టే ప్రాసెస్, దాన్ని కట్ చేసే ప్రాసెస్లోనే కట్ చేస్తే ఆ చిన్న వజ్రం ముక్క పక్కన పడిపోయింది, అది కూడా వాల్యుబులే. ఆ వజ్రంలో ఉండే కట్ చేసిన ప్రతి ముక్క, మిగిలిపోయిన ముక్క కూడా వాల్యుబులే. వజ్రం ఇంత చిన్నదా ఇంత పెద్దదా అని ఉండదు, దాని వాల్యూ దానికి ఉంటుంది. క్యారెట్స్ని బట్టి వాల్యూ పెరగడం తగ్గడం ఉంటుంది. అట్లాగే ఒక నటుడు తాను ప్రజెంట్ చేసే ప్రాసెస్లో చిన్న క్యారెక్టర్ చేశాడా పెద్ద క్యారెక్టర్ చేశాడా అనేది ఉండదు. అతను పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది ప్రేక్షకుడు చూస్తాడు. అందులో తన భావోద్వేగాల్ని దూర్చి భావోద్వేగాల్ని అద్భుతంగా ప్రదర్శించే ఆర్టిస్ట్ అంటే ప్రేక్షకులకి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్, ఆ సిచ్యుయేషన్ని వాళ్ళు దాంట్లోకి మమేకమయ్యే ప్రాసెస్సు, దాంట్లో తాదాత్మ్యాన్ని చెందే ప్రాసెస్సు ఒక్కొక్క ఆర్టిస్ట్కి తేడా ఉండొచ్చు. కానీ ప్రదర్శించే ప్రాసెస్ వచ్చేసరికి ఆర్టిస్ట్ తాలూకు ఎమోషన్స్ని యాడ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే సాత్విక అభినయం అనేది ఉత్తమాభినయము అంటున్నాము. సో ఆ ఎమోషన్స్ని మనం ఎలా యాడ్ చేయగలుగుతాము, ఎలా చెయ్యొచ్చు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా మన డైలీ లైఫ్లో అనుభవించిన భావోద్వేగాల్ని మన మైండ్లో ఉంటాయి. వాటిని అవసరమైనప్పుడు రీకాల్ చేసి రీప్రొడ్యూస్ చేయడమే ఎమోషనల్ మెమొరీ. మన ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. బేసిక్గా ఒక 8 రకాల, అంటే 9 నవరసాలు అంటున్నామే, వాటికి సంబంధించిన 8 రకాల బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ బేసిక్ ఎమోషన్స్ శృంగారము, హాస్యము, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. శాంతం అనేది జనరల్గా న్యూట్రల్. మిగతా రసాలన్నీ, మిగతా భావాలన్నీ, మిగతా ఉద్వేగాలన్నీ శాంతం నుంచి పుడతాయి, మళ్ళీ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత శాంతంలోకి వెళ్ళిపోతాయి. ఇది మనకి భరతుడు చెప్పిన సిద్ధాంతము. అక్కడ మనకి ఈ ఒక్కొక్క ఎమోషను దాని తాలూకు ఇంటెన్సిటీ కావచ్చు, దాని తాలూకు ఫీలింగ్, దాని వెనుకుండే మోటివ్ని బట్టి కావచ్చు, దాని తాలూకు ఇంపాక్ట్ వల్ల కావచ్చు, రకరకాల స్టేజ్లో మారుతాయి. కోపం రకరకాలుగా వస్తుంది. భరతుడు నాట్యశాస్త్రంలో కోపం ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది చెప్పాడు. హాస్యం రకాలు ఉంటాయి. అట్లాగే ప్రతి రసంలోనూ డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అవన్నీ కలిపి ఒక కేటగిరీగా మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. అందుకే ఎమోషన్స్కి నెంబర్ లేదు అంటాము. ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని ఉండవు. వాటికి సంబంధించిన సెట్స్ 8 కావచ్చు. శృంగారము అంటే ఇష్టము, కోరిక, ప్రేమ. భార్య మీద పెళ్లి చేసుకున్న కొత్తల్లో ప్రేమ ఉంటుంది, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత ప్రేమ ఉంటుంది, పెళ్ళైన 50 ఏళ్ల తర్వాత కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ మారిందా?
అంటే ఆ ప్రేమని వ్యక్తపరిచే ప్రాసెస్ కావచ్చు, ఆ ప్రేమని ఫీల్ అయ్యే ప్రాసెస్ కావచ్చు. 10 ఏళ్ల పెళ్లి కాగానే ఎలా ఉందో 50 ఏళ్ల తర్వాత అలాగే ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని ప్రదర్శించే ప్రాసెస్ కావచ్చు, దాన్ని స్వీకరించే ప్రాసెస్ కావచ్చు, దాన్ని అనుభవించే ప్రాసెస్ కావచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అట్లాగే కోపం, రకరకాల వాటి వల్ల కోపం వస్తుంది. ఏదైనా వస్తువు పగిలిపోతే కోపం వస్తుంది, ఎవరైనా మనకి హాని చేస్తే కోపం వస్తుంది, మన వల్ల ఎవరికైనా హాని జరిగితే వాళ్ళు ఎదురు తిరిగితే కోపం వస్తుంది. ఇట్లా రకరకాల వాటి వల్ల కోపం రావచ్చు. కానీ కోపం అనేది కామన్ కేటగిరీ, కానీ దాంట్లో ఉండే ఉద్వేగాలు మారుతాయి. అట్లాగే ప్రతి రసానికి బేసు కొన్ని ఉంటాయి. వాటిని బట్టి మనం ప్రదర్శించే ప్రాసెస్లో మళ్ళీ డిఫరెంట్ ఎమోషన్స్ యాడ్ అవుతాయి. జనరల్గా ఒక 33 సంచారీ భావాలు అని భరతుడు మనకి నాట్యశాస్త్రంలో చెప్తాడు. నిర్వేద, గ్లాని, శంక, అసూయ, మద, శ్రమ, ఇట్లా ఒక 33 ఉంటాయి. ఈ 33 ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్సిటరీ ఎమోషన్స్, ట్రాన్సిటరీ ఫీలింగ్స్, వచ్చిపోయేవి. ఈ వచ్చిపోయే ఫీలింగ్స్ కొంచెం గట్టిగా అయితే, భావము కొంచెం గట్టిగా అంటే భావము స్థిరమైతే అది ఉద్వేగంగా మారుతుంది. అంటే నవ్య వెళ్ళిపోయింది, నవ్య ఆపేశా, ఇంకోసారి నవ్య, అప్పుడు ఆ నవ్వు అనేది ఉద్వేగంగా మారుతుంది. కోపం వచ్చింది, చల్లారిపోయింది, ఏం లేదు. కోపం వచ్చింది, పెరిగింది, ఇంకొంచెం పెరిగింది, అప్పుడు ఆ కోపం ఉద్వేగంగా మారుతుంది. ఈ ఉద్వేగ స్మృతే అంటే మన లైఫ్లో మనం అనుభవించిన ఉద్వేగాల్ని మనం గుర్తు చేసుకొని వాటిని ఇప్పుడు మళ్ళీ తిరిగి అనుభవించి ప్రేక్షకుడికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాము. దాన్ని మనం ఉద్వేగ స్మృతి అంటాము. జనరల్గా ఇది ఒక 4 స్టేజెస్లో మనం దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాము. 4 స్టేజెస్ అంటే స్టార్టింగ్, ఎండింగ్, 2 ప్రజెంట్ సిచ్యుయేషన్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం ఏం యాక్ట్ చేయాలి, మనం ఏం ఉద్వేగాన్ని ప్రదర్శించాలి అనేది స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. మధ్యలో మనం దాన్ని మన లైఫ్లో ఉండే ఉద్వేగాలకి లింక్ చేసుకొని దాన్ని మనం చేయడానికి ట్రై చేస్తాము. ఆ 4 స్టేజెస్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎమోషనల్ మెమొరీ. జనరల్గా ఇప్పుడు నేను చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. అంటే ఉదాహరణకి ఇక్కడ మీ మదర్ చనిపోయారండి, అక్కడ బాడీ ఉంది, మీరు ఎమోషన్స్ని ప్రజెంట్ చేయాలి అన్నారు, రైట్? ఇప్పుడు నేను దీన్ని ప్రదర్శించడానికి బేసిక్గా నా లైఫ్లో ఉండే ఒక సిచ్యుయేషన్, దీన్ని ఒరిజినల్ సిచ్యుయేషన్ అంటాం. ఇది నా లైఫ్లో నేను ఆల్రెడీ అనుభవించున్నా. దాని దగ్గరికి వెళ్తా. ఫస్ట్ స్టేజ్ ఇది. ఒరిజినల్ సిచ్యుయేషన్ దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యుయేషన్లో ఉండే ఎమోషన్ ఏంటి, దీన్ని నేను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ మెమొరీలో మనం వెళ్ళాల్సిన ఒరిజినల్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్కి సిమిలర్గా ఉండాలి. ఇక్కడ మీ మదర్ చనిపోయింది అంటే అక్కడ నేను నా ఎంగేజ్మెంట్ అయినప్పటికి వెళ్ళానండి అంటే అర్థం లేని ఆలోచన అది. ఇక్కడ మదర్ చనిపోయింది, నా లైఫ్లో మా నాన్నగారు చనిపోయి ఉండొచ్చు, మా బావగారు చనిపోయి ఉండొచ్చు, మా తాతగారు చనిపోయి ఉండొచ్చు, మా నానమ్మ చనిపోయి ఉండొచ్చు, మా చిన్నాన్నగారు చనిపోయి ఉండొచ్చు, మా తమ్ముడు చనిపోయి ఉండొచ్చు, సంబడి ఎవరో ఒకళ్ళు, మా ఫ్రెండ్ చనిపోయి ఉండొచ్చు. నాకు బాగా దగ్గరగా ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉందో అంత దగ్గరగా నా ఎమోషన్స్ని కదిలించిన ఒక ఇన్సిడెంటు. ఇక్కడ ఒక అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి అన్నారు, ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి, నా లైఫ్లో నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అక్కడికి వెళ్తే తప్ప రాదు. నేను క్లాస్లో మాట్లాడుకున్నప్పటికి వెళ్తానండి అంటే కుదరదు. ఎందుకని, దీనికి సిమిలర్ అయిన సిచ్యువేషన్కి వెళ్తేనే భావోద్వేగాలు సమానంగా ఉంటాయి కాబట్టి. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ ఒరిజినల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి సిమిలర్ టు ది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ recalling the emotions.
అంటే ఆ సిచ్యుయేషన్కి నేను ఇప్పుడు వెళ్ళిపోయి అప్పుడు నేనేం చేశాను తిరిగి అనుభవించాలి. కండిషన్ సప్లై గుర్తు చేసుకోవడానికి, తిరిగి అనుభవించడానికి తేడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క సిచ్యుయేషన్లో నేను ఎలా ఫీల్ అయ్యాను, ఎప్పుడు నేను అవుట్ బరస్ట్ అయ్యాను, నేను ఎప్పుడు దాన్ని నా ఎమోషన్ని ఓపెన్ అయిపోయాను. ఒక మనిషి చనిపోతే వెంటనే ఏడుపు రాదండి. ఆ మనిషిని గుర్తు చేసుకొని, ఆ మనిషికి మనకు ఉండే రిలేషన్షిప్స్ని గుర్తు చేసుకొని, ఆ మనిషి తాలూకు మనతో కలిసి ట్రావెల్ చేసిన ప్రాసెస్ను గుర్తు చేసుకొని, మనకి వాళ్ళకు ఉండే అనుబంధాన్ని గుర్తు చేసుకొని నెమ్మదిగా ఆ ఎమోషన్ పీక్కి వెళ్తుంది. ఆ వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళకి మనకి ఒక కామన్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ముందు ఇంకా అవుట్ బరస్ట్ అవుతాము. సో అందుకని మనము రీకాలింగ్ ది ఎమోషన్, ఈ ఒరిజినల్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి దీన్ని వదిలేశాను నేను ఇప్పుడు ప్రస్తుతం. ఒరిజినల్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి దాంట్లో ఉండే ఎమోషన్స్ని నేను రీకాల్ చేసుకొని ఐఎమ్ ఫీలింగ్ ది ఎమోషన్స్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో టేకింగ్ ది కామన్ ఎలిమెంట్స్. రెండు సిచ్యుయేషన్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏంటి, వాటిని తీసుకోవాలి. అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, అక్కడ ఎమోషన్ ఉంది, ఇక్కడ ఎమోషన్ ఉంది, అక్కడ మనకి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది, ఇక్కడ మనకి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. ఇలాంటి కామన్ ఎలిమెంట్స్ని తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ప్రజెంట్ సిచ్యుయేషన్లకి నెక్స్ట్ స్టేజ్కి రావడానికి కన్ఫ్యూజన్ వస్తుంది. మా బాబాయ్ చనిపోయారు డైలీ లైఫ్లో, నేను వెళ్ళేసరికి మా పిన్ని, మా ఇంకొక అన్నయ్య వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే ఒరే వచ్చిన వారా చిన్నానకు అనగానే నాకు ఏడుపు వచ్చేసింది, నేను ఏడ్చేశాను. ఇది ఒరిజినల్ సిచ్యుయేషన్. దాంట్లో నాకు బాబాయ్కి ఉండే రిలేషన్షిప్పు, ఈ చుట్టుపక్కల వాళ్ళకి నాకు ఉండే రిలేషన్షిప్పు, మా మధ్యలో ఉండే కామన్ ఎమోషను, ఇవన్నిటిని నేను తీసుకున్నాను. ఇక్కడ మదర్ చనిపోయిందన్నారు, మదర్కి నాకు ఉండే రిలేషన్షిప్, మా తమ్ముడు ఇంకొకళ్ళు ఎవరో క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్లకు నాకు ఉండే రిలేషన్షిప్, ఈ ఎమోషను, ఈ రెండు కామన్ ఎమోషన్స్ ఏమున్నాయి, ఇక్కడ చనిపోయారు, అక్కడ చనిపోయారు, ఇక్కడ బాధ ఉంది, అక్కడ బాధ ఉంది, అక్కడ నాకు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది, ఇక్కడ నాకు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది, ఇక్కడ చుట్టుండేవాళ్ళు నాకు తెలుసు, ఇక్కడ నాకు చుట్టుండేవాళ్ళు తెలుసు. ఇవన్నీ ఒక కామన్ ఎలిమెంట్స్. వీటన్నిటిని నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను థర్డ్ స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్టేజ్, ట్రాన్స్ఫర్మేషన్. టు ప్రజెంట్ సిచ్యుయేషన్. అంటే అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడికి ఒరిజినల్కి వెళ్ళిపోయా, అది ఫీల్ అయ్యా. అక్కడి నుంచి మళ్ళీ ఈ రెండు కామన్ స్టేజ్లు, ఇది ఒరిజినల్, ఇది ప్రజెంట్. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉండే ఎలిమెంట్స్కి నేను ట్రాన్స్ఫర్ చేసేయాలి. అక్కడ మా చిన్నాన్న చనిపోయాడు, చిన్నానా అని ఏడ్చా, ఇక్కడికి వచ్చి చిన్నానా అని ఏడవకూడదు, రసాభాస అవుతుంది. ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ ఎమోషన్ అంతా అమ్మకి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ చనిపోయింది అమ్మ అన్నారు, అమ్మ అని ఏడు చేయాలి, అంతేగాని చిన్నానా అని ఏడవకూడదు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ప్రజెంట్ సిచ్యుయేషన్. ఫైనల్గా మళ్ళీ ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి షిఫ్ట్ అయిపోతాము. ఎప్పుడైతే నేను ఒరిజినల్ సిచ్యుయేషన్లో నుంచి ఆ ఎమోషన్స్ తీసుకొని ఇక్కడ చేస్తానో, ప్రేక్షకుడు నాతో పాటు ఎమోట్ అవుతాడు. సింపతి, ఎంపతి అని రెండు పదాల గురించి మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాము. ఎమోషనల్ మెమొరీ పర్ఫెక్ట్గా చేస్తే ప్రేక్షకుడు ఎంపతి ఫీల్ అవుతాడు. ఇదొక సర్కిల్ అనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఎమోషన్ ఇక్కడ ఉంది, ప్రేక్షకుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సర్కిల్ బయట నుంచి నేను ఈ క్యారెక్టర్ పట్ల చూపించేదాన్ని సింపతి అంటాము. వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది సర్కిల్ అండ్ ఫీలింగ్ ది సేమ్ ఎమోషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ప్రేక్షకుడు మనం బయటే ఉండి చూపిస్తే వాడు కూడా సింపతే ఫీల్ అవుతాడు, వాడు దాన్ని ఫీల్ కాడు. నేను ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అవుతానో ఆటోమేటిక్గా తను కూడా అందులోకి ఎంటర్ అవుతాడు, తను కూడా ఎంపతి ఫీల్ అవుతాడు. మనం సినిమా చూస్తూ ఏడ్చేస్తాం, నవ్వేస్తాం, కోప్పడతాం, పళ్ళు నూరుకుంటాం. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్తో నేను మమేకమయ్యాను. తాదాత్మ్యత అనే పదం వాడుతూ ఉంటాం.
ఎమోషనల్గా ప్రేక్షకుడి ఎమోషన్స్, క్యారెక్టర్ ఎమోషన్స్ రెండు మ్యాచ్ అవుతాయి. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం ట్రాన్స్ఫార్మర్ పనిచేసే ప్రాసెస్. నిజానికి ఇన్పుట్ ఇక్కడ వచ్చింది, అవుట్పుట్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఈ రెండింటి మధ్యలో దెర్ ఈజ్ నో కనెక్టివిటీ. ఏమవుతుంది, ఇక్కడ ఆసిలేట్ అయ్యి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ అయ్యి ఇవి వెళ్ళి ఇక్కడుండే ఆసిలేషన్కి టచ్ అయ్యి ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. అట్లాగే ఒక నటుడు ప్రదర్శన చేసేటప్పుడు నటుడి తాలూకు భావోద్వేగాలు అలా అలా ట్రావెల్ చేసి ప్రేక్షకుడిని టచ్ చేస్తే, ప్రేక్షకుడు దానికి కనెక్ట్ అయితే, పర్ఫెక్ట్ ఎమోషన్స్ కనెక్ట్ అయితేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే అతనిలో కూడా ఈ నటుడిలో ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో సేమ్ భావోద్వేగాలు ప్రేక్షకుల్లో జనరేట్ అవుతాయి. పర్ఫెక్ట్గా ఎమోషనల్ మెమొరీ చేయగలిగితే, అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఎనీథింగ్. దీన్ని మనం ప్రాక్టీస్ బాగా చేస్తే తప్ప స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా రావు. స్టార్టింగ్ స్టేజ్లో టైం పడుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో కూర్చోవాలి, ఊహించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడుండే ఎమోషన్స్ని గుర్తు చేసుకోవాలి, అక్కడ ఉండే బాధపడాలి, ఆ తర్వాత దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మనం ఇప్పటికి ఎనలైజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఫీల్ కావాలి, మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రజెంట్ సిచ్యుయేషన్లో చేయాలి. ఇదంతా మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ వన్స్ ఈ తీసుకోవడం ఇవ్వడం అలవాటైందనుకోండి, ఆటోమేటిక్గా మన ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు పాస్ చేస్తుంటారు. విసిరే వాళ్ళని చూడరు, తీసుకునే వాళ్ళని చూడరు, మన దగ్గరకు వచ్చింది ఇచ్చేసాం. అట్లా ఈ భావోద్వేగాలు ఆ సిచ్యుయేషన్లో నుంచి మనం తీసేసుకోవడం ఇవ్వడం కూడా జరుగుతుంది. స్టార్టింగ్లో మనం మన ఇంట్లో ఏదైనా ఫ్యాన్ కానీ లైట్ కానీ వేయాలంటే దానికి కనెక్షను ప్లగ్ మెయిన్ దాని నుంచి కనెక్ట్ చేసి, ఆ వైరింగ్ లోపల నుంచి తీసి అన్నీ రెడీ చేసి స్విచ్లు ఇచ్చి కనెక్ట్ చేసి అంతా చేసి పవర్ కనెక్ట్ చేస్తే అప్పుడు లైటు స్విచ్ చేస్తే వెలుగుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇంకా ప్రతిరోజు అలాగే కనెక్ట్ చేసి మనం స్విచ్ చేసుకోవాలంటే ఇంకెందుకు. బట్ ఒకసారి కనెక్ట్ చేసేసి దాన్ని అలవాటు చేసేస్తే, అంటే ఈ స్విచ్ చేస్తే ఈ లైటు అని తెలిసి అదైపోతే స్విచ్ చేయగానే లైటు వెలిగినట్టు, మనకి ఇది ఎక్సర్సైజ్ చేసి చేసి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ ఎమోషన్స్ స్విచ్ చేస్తే వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్ళిపోయేటట్టుగా అవుతాయి. మీరు మహానటి సావిత్రి సినిమా చూసుంటారు. దాంట్లో ఎంత కావాలి మీకు అని అడుగుతుంది. ఎన్ని కన్నీటి బొట్లు కావాలి, ఎంత ఎమోషన్స్ కావాలి అంటే, ఒక ఆర్టిస్ట్కి తన నటన తాలూకు ప్రజెంటేషన్ మీద ఎంత కాన్ఫిడెన్సు. సో ఒక యాక్టర్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్గా మిగతావన్నీ అలా దులిపేయచ్చు, కానీ ఎమోషన్స్ని మనం చెయ్యలేము. ఎందుకంటే ఎమోషన్స్ ఇన్డెప్త్గా ఉంటాయి. మనకు శరీరాన్ని దాటి మనస్సును టచ్ చేస్తే తప్ప ఎమోషన్స్ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. అందుకని మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఈ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మనకి లారెన్స్ ఒలివర్ అని ఒక గ్రేట్ యాక్టర్ ఉన్నాడు. ఆల్రెడీ ఆస్కార్ అవార్డు అట్లాంటి అవార్డ్స్ చాలా తీసుకున్న వ్యక్తి. ఆయన ఒకసారి వాళ్ళ ఫాదర్ చనిపోయారు, సెట్లో ఉన్నాడు ఆయన, ఫాదర్ చనిపోయారని తెలిసింది. తన ఫ్రెండ్ని తీసుకొని ఊరికి వెళ్దాం రారా అని ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, తను అలా కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాదర్ బాడీ ఉంది అక్కడ, వెళ్ళిపోయాడు, ఏడుస్తూ మధ్యలో సడన్గా ఆగిపోయాడు. ఒక 20-25 సెకండ్స్ ఆగాడు, మళ్ళీ ఏడ్చాడు, మళ్ళీ కంటిన్యూ మిగతా ఫ్యూనరల్ తీసుకెళ్ళడము, దాన్ని పాతి పెట్టడము అవన్నీ చేసాడు, అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే ఫ్రెండ్ అడిగాడు, అరే నువ్వు ఏడుస్తూ మధ్యలో ఎందుకు ఆగావురా అని అడిగాడు. అంటే నువ్వు చెప్తే నన్ను కొడతావా అన్నాడు. కొట్టడమే ఉందిరా, అసలు ఏం జరిగింది అని అడిగాడు. ఏం లేదురా, ఆ ఎమోషన్స్ అన్నిటినీ నేను నా మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాను, రేపొద్దున ఫ్యూచర్లో ఎక్కడన్నా యాక్టింగ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయని అన్నాడు. నిజానికి కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే, కానీ ఒక నటుడిగా మనం దాన్ని తప్పనిసరిగా లైఫ్లో ఎక్కడో ఒక చోట ఇలాంటివి తప్పవు. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ని నేను అనుభవించేటప్పుడు తర్వాత కంటే కూడా ఎప్పుడు కూడా అనుభవించినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పుడన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా వెనక కుక్కలు మురిగితే ఒకసారి మనకి ఇట్లా హ్యార్పిలేషన్ అంటామే, గూస్ బూమ్స్ అంటాం, వస్తాయి. రాగానే కొంచెంసేపు అక్కడ నిలబడి ఓకే ఆ కుక్క అరిచినప్పుడు
ఏం జరిగింది, వాళ్ళంతా చెలదరించింది. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే ఐ ఫెల్ట్ ఇట్, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఇది మనము ఆ ఎమోషన్ ఏదైతే అనుభవిస్తున్నామో అప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్గా రిజిస్టర్ చేసుకోగలిగితే, అట్లా అందరినీ చేయమని కాదు, కానీ వీలైనంత నెక్స్ట్ అంటే చనిపోయారు చితి పెడుతూ నేను అనుకోమని చెప్పట్లా. నిజంగా కొన్నిసార్లు అంత దౌర్భాగ్య స్థితులు కూడా మనం ఫీల్ అవుతాం, కానీ అది అయిపోయింది, ఇంటికి వచ్చారు, కూర్చున్నారు, రీకాల్ చేసుకోండి ఒకసారి. తండ్రి చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యాను, తీసుకెళ్ళాము, వెళ్ళాము, శ్మశానానికి వెళ్ళాము, అక్కడ కొరివి పెట్టినప్పుడు అది కాలిపోతూ ఉంటే బాడీ నాకేమనిపించింది, నా బాడీ ఎలా రియాక్ట్ అయింది, నా మైండ్ ఎలా రియాక్ట్ అయింది, పక్కన వాళ్ళు ఓదార్చుంటే ఎట్లా బరెస్ట్ అయ్యాను. ఇవన్నీ మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ అయిన వెంటనే గుర్తుపెట్టుకోగలిగితే మైండ్లో రిజిస్టర్ అవుతాయి. వెంటనే గుర్తుపెట్టుకోవాలనే ఆలోచన కూడా రాకపోవచ్చు, కానీ ఒక 10 ఏళ్ల తర్వాతనో 20 ఏళ్ల తర్వాతనో 30 ఏళ్ల తర్వాతనో దాన్ని మనం రీకాల్ చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళాలి. ట్యాపింగ్ ది పీక్ అంటాం ఎమోషనల్ మెమరీలో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ట్యాప్ చేయడం అంటాం. పీక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ ఎమోషన్స్ని మనం అనుభవించే ప్రాసెస్లో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం బరెస్ట్ అవుతాం. అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, ఇంకొకటి ఎనీథింగ్, ఒకచోట బరెస్ట్ అవుతాం. దీన్ని టాప్ అంటాం. అంటే పీక్, హయ్యెస్ట్ ప్లేస్. మనం ఏడవడమో నవ్వడమో, మామూలుగా అందరూ జోకులు వేస్తున్నారు అంటుంటాం, కానీ సడన్గా అంటాం. అనే పాయింట్ ఎక్కడ నేను అవుట్ బరెస్ట్ అయ్యాను, దాన్ని మనం పీక్ అంటాం. జనరల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి దాన్ని అనుభవించడానికి ట్రై చేస్తాం. పోను ఈ పర్టికులర్ పీక్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనలో ఎమోషన్స్ వచ్చేస్తాయి. దాన్ని ట్యాప్ చేయడం అలవాటు చేసుకోవాలి. పీక్ ఇప్పుడు చెప్పాను నేను, హ్యారిప్లేషన్. అప్పటిదాకా మామూలుగా ఉన్నాం, సడన్గా అక్కడికి పోగానే ఒకసారి అరుపు రియాక్షన్ జుమ్మని ఒళ్ళంతా ఒకసారి జల్దరిస్తుంది, వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి. ఒకళ్ళెవరో మనల్ని తిట్టారు, 10 మందిలో ఒక అమ్మాయి మనల్ని తిట్టింది, నిలబడ్డాను, ఫీల్ అయ్యాను. ఒక 2-3 గంటల సేపు దాని సాంద్రత అంటామే, ఇంటెన్సిటీ భయంకరంగా ఉంటుంది. పోన్ తగ్గుతూ ఉంటుంది. ఒక అమ్మాయి ఒక 100 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టిందనుకోండి, ఒక రోజంతా బయటికి రాను, నేను అవమానంతో కుమిలి బయటికి రాను. నెక్స్ట్ డే ఓసారి అట్లా రోడ్డు మీదకి వచ్చి అలా పారిపోతాను. ఆ నెక్స్ట్ డే ఓ అరగంట బయట ఉండి పారిపోతాను. 3, 4, 5, 6 వారమైన తర్వాత బొంగులే అని తిరుగుతాను. ఎందుకని అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎమోషన్ నెమ్మదిగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అందుకని మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇంటెన్సిటీ హై ఎక్కడుందో దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. దాన్ని మనం ఇప్పుడు ట్యాపింగ్ ది పీక్ అన్నాము. సో ఎమోషనల్ మెమరీ చేసేటప్పుడు ఆ పీక్ దగ్గరికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు రిపీటెడ్గా ఆ పీక్ దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకు తెలియకుండా ఆ ఎమోషన్స్ని ఇప్పుడు మనం హై లెవెల్లో అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే ప్రేక్షకుడికి కూడా రీచ్ అవుతాయి. దీన్ని మనం ఎమోషనల్ మెమొరీ అంటాము. యాక్టింగ్ చేసేటప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం దాన్ని తీసుకొని పాస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎమోషన్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజెంట్ చేసే ప్రాసెస్, ఇది పర్ఫెక్ట్గా పట్టుకోగలిగితే యాక్టర్ చాలా అద్భుతంగా ప్రదర్శించగలరు. సావిత్రి గారిని మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత అద్భుతమైన ఎమోషన్స్ని యూజ్ టు ప్రజెంట్. సో అలా పాతకాలంలో ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ఎమోషన్ మెమొరీని చేసేవాళ్ళు. లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా అసలు సీతాదేవి వియోగాన్ని చూపించగలిగారు. ఎలా చూపించారు అంటే కరెక్ట్గా ఆ సినిమా కంటే ముందు ఎన్టీ రామారావు గారికి పుత్ర వియోగం కలిగింది. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ గారు చనిపోయారు. ఆ రామకృష్ణ గారు చనిపోయిన ఎమోషన్ని, ఈ సీత దూరమైన ఎమోషన్ని ఆయన మ్యాచ్ చేసి ఆ సినిమాలో అద్భుతంగా చూపించారు. అట్లా రకరకాల ప్రతి వాళ్ళ లైఫ్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. నాన్నకు ప్రేమతో సినిమా చేసే టైంకి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డైరెక్టర్ గారు కావచ్చు, హీరో గారు కావచ్చు, వీళ్ళందరి వాళ్ళ ఎమోషన్స్ని దాంట్లో ప్రజెంట్ చేయగలిగారు. పాపం జానకిరామ్ గారు అప్పుడే చనిపోయారు.
మా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో జరగకూడదు. అక్కడ ఆ చూపించే ప్రాసెస్లో ఆ ఎమోషన్స్ మనకి హై పీక్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అది ప్రతి వాళ్ళ లైఫ్లో ఎమోషన్స్ ఉంటాయి. వాటిని మనం రీకాల్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంటు. సో ఇది మనం చేసుకోగలిగితే ఒక యాక్టర్గా అద్భుతంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మనం యాక్టింగ్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నామో దానిలాగే మిగతా జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్, ఈ 3 వింగ్స్లో బేసిక్స్ డిప్లొమా దగ్గర నుంచి పీజీ వరకు ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు రకరకాల స్టేజెస్లో కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నారో దానికి సపోర్టింగ్గా వాయిస్ కల్చర్ కోర్స్ కావచ్చు, యానిమేషన్ మన యాక్టింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరావి, అట్లాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ది కెమెరావి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏదైనా చేశారనుకోండి, దాన్ని చిన్నగా బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరే ఎడిటింగ్ చేసుకొని మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నారనుకోండి, దాన్ని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా డిఫరెంట్ కోర్సెస్ని మీరు నేర్చుకోగలిగితే, మల్టిపుల్ టాలెంట్ పర్సనాలిటీగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే మీరు ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి షాఫ్ట్ ఈ కోర్సెస్ అన్నీ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయ్యి అఫిలియేషన్ తీసుకొని మనకి అతి తక్కువ ఫీజులతోటి అథెంటిక్ సిలబస్ తోటి మనకి ఆఫర్ చేస్తుంది. దానివల్ల మనం రేపొద్దున ప్రొఫెషనల్గా కూడా ఇండస్ట్రీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఒక కోర్సే కాకుండా మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకొని మిమ్మల్ని మీరు మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.